జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమో నమః. శ్రీ సీతారామ ఆంజనేయమయమైన ఈ సభా సదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ హనుమాన్ చాలీసా ఆధారంగా హనుమద్వైభవ ప్రవచనములైన దానికి శ్రీకారం చుట్టుకున్నాం. జయ హనుమాన్ అన్న వెంటనే తర్వాత గుర్తుకొచ్చేది జ్ఞానగుణ సాగర. ఎంత గొప్ప మాట చెప్పారండి. జ్ఞానము గుణము రెండూ కావాలి. గొప్ప జ్ఞానం ఉన్న గుణాలు బాగుండాలి కదా. ఇక్కడ పైగా గొప్ప జ్ఞానము గొప్ప గుణాలుగా కనబడుతుంది. ఇది గొప్ప రహస్యం. ఇక్కడ వాడు గుణాల్లో ఆ జ్ఞానం కనబడాలి. సత్యము, అహింస, దయ ఇదంతా కూడాను బుద్ధికి వాటికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఉంది గనక వాడిలోంచి అవి గుణాలుగా వ్యక్తమవుతున్నాయి. కనుక ఉన్న జ్ఞానమే గుణాల రూపంలో వ్యక్తమవుతుంది. ఆ గుణాలని ఆ జ్ఞానాన్ని చూసే మనం నమస్కారం చేస్తాం. అవి ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయో వారిని గొప్పవాడు అంటాం. అంతే కదా. ఒక్క గుణం ఎక్కువ ఉన్నా వాడిని గొప్పవాడు అంటున్నాం. అవునా లేదా? లోకంలో ఒకటి దగ్గర ఒక సత్యం ఉందనుకోండి, బాగా సత్యం పలికితే అతని పట్ల ఒక నమ్మకం ఏర్పడిపోతుంది. అతను ఒట్లు పెట్టక్కర్లే. నేను ఈ మాట చెప్పాను ఒట్టు అనక్కర్లేదు. ఒట్టు ఎవడు పెడతారంటే ఎక్కువ అబద్ధాలు ఆడేవాడే ఎప్పుడైనా పొరపాటున సత్యం చెప్తే ఒట్టు పెడతాడు. అప్పుడు ఒట్టిని కూడా నమ్మకండి. కొందరు ఒట్లు పెట్టడం అలవాటు అయిపోతుంటుంది. అసలు ఎక్కువ మాట్లాడండి అంటేనే వాడి సత్యం పలకడని అర్థం. ఇక్కడ మితంగా మాట్లాడేవాడే సత్యం పలకగలడు. ఎక్కువ గడగడా లోడలడా వాగుతూ ఉన్నాడంటే వాడు సత్యం నిలవడం కష్టం. అని సత్యాయ మితభాషిణాం అని వర్ణిస్తాడు కాళిదాస మహాకవి రఘువంశంలో. అది గొప్ప విషయం. పైగా మాటల్లో ఒట్టు పెట్టవలసిన అవసరం లేదు ఎవరికంటే ఎప్పుడు సత్యం పలికేవాడి గురించి మీరు సందేహించరు. మొదట ఆయన చెప్పాడా అయితే నమ్మాలండి అంటాం. అంటే సత్యం అలా ఉంది. అది గుణం. అంటే ఒక గుణం వాడి దగ్గర బాగా కనబడుతూ ఎప్పుడూ కనబడుతూ ఉంటే వాడిని మీరు గౌరవిస్తున్నారు. అలాగే దయ. ఏది చెప్పండి, పరాక్రమం, ప్రతాపం, ఒక్కొక్క గుణం మనకంటే ఒకటి దగ్గర కనబడితే వాడు పూజనీయుడు కదా. అలాంటి గుణము ఎప్పుడూ ఉండడం, పూర్ణంగా ఉండడం, రెండు లక్షణాలు. అంటే గుణం అప్పుడప్పుడు ఉండడం కాదు. మనం అంటూ ఉంటాం నేను సత్యం పలుకుతానండి అప్పుడప్పుడు బ్రాకెట్లో. అలా కాదు, ఎప్పుడూ ఉండాలి, పూర్ణంగా ఉండాలి. రెండు లక్షణాలు ఉండాలి. అలా ఒక గుణం ఎప్పుడూ పూర్ణంగా ఉంటేనే వాడు మహానుభావుడు అంటారే, అలాంటిది అన్ని గుణములు ఎప్పుడూ పూర్ణంగా ఉంటే వాడిని ఏమనాలి? భగవంతుడు అనాలి ఇక్కడ. ఎందుకంటే అన్ని గుణాలు ఎప్పుడూ పూర్ణంగా భగవంతుడి దగ్గర ఉంటాయి. అనంత కళ్యాణ గుణాభిరాముడు అంటారు. సహజంగా నిర్గుణుడైన తనను వ్యక్తపరుచుకున్నప్పుడు అనంత సద్గుణపూర్ణుడు అవుతాడు. ఇక్కడ ఆ గుణాలు మీరు సద్గుణాలను ఏవన్నాయో ఒక కాగితం మీద రాసుకుని రామాయణం చదవడం మొదలుపెట్టండి. ఆ సద్గుణాల్లో ప్రతి ఒక్కటి హనుమంతుడి దగ్గర కనబడతాయి, రాముడి దగ్గర కనబడతాయి, సీతమ్మ దగ్గర కనబడుతుంది. అందుకే వాళ్ళ ముగ్గురిని నమస్కరిస్తున్నాం. ఇంకా మిగిలిన భరత లక్ష్మణాదుల దగ్గర ఉన్నాయి, కానీ వివిధ సందర్భాల్లో వ్యక్తపరిచిన దాన్ని బట్టి మనం చూసుకుంటే హనుమంతుడి దగ్గర అటువంటి గుణములు సంపూర్ణముగా ఉన్నాయి. ఎంత గొప్పగా ఉన్నాయంటే జ్ఞానం కానీ గుణములు కానీ అనంతముగా ఆయన దగ్గర ఉన్నాయి, అగాధముగా ఉన్నాయి. అనంతం అంటే ఇన్ఫినిట్. లెక్క కందని గుణములు, లెక్క కందని జ్ఞానము రెండూ ఉన్నాయి. అంతేకాదు లోతు కూడా. లోతు అంటే పైపైన చూస్తే అర్థం కాదు, బాగా ఆలోచిస్తే అబ్బో అనిపిస్తుంది, ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక బాగా లోతు, బాగా విస్తారము అంటే సముద్రము అంటారు. అంతే కదండి. సముద్రం అంతటి వాడండి. కరుణా సముద్రుడైన మాట కూడా మీరు వింటూ ఉంటారు. ఇదే తులసీదాసు మరొక చోట రామ పుజారి, పర ఉపకారి, మహావీర్ బజరంగ బలి, సద్ధర్మచారి, సద్బ్రహ్మచారి, మహావీర్ బజరంగ బలి అంటాడు. ఇక్కడ హనుమంతుడు మూర్తి భవించిన పరోపకారం. అందుకే స్వామి వివేకానంద విదేశాలకు జాగృతి కలిగించి స్వదేశానికి వచ్చిన తర్వాత అక్కడికంటే ఇక్కడే ఎక్కువ జాగృతి కలిగించాల్సిన అవసరం ఉంది అనుకున్నాడు. ఎందుకంటే నిద్రాళువులేని యువత, జడీభూతులేని యువత అప్పుడు ఉండేవారట, ఇప్పుడేం తక్కువ లేదు. అటువంటి వారికి ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మీ బ్రతుకులు బాగుపడాలన్నా, ఈ దేశం బాగుపడాలన్నా హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పాడు. ఇక్కడ హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి. హనుమంతుడిలో బలమైన శరీరం, బలమైన బుద్ధి, బలమైన పరోపకారం ఇవి కలిగి ఉండాలన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇక్కడ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, అదే కావాల్సింది కదా. అందుకే విద్య అంటే దృఢమైన శరీరము, దృఢమైన బుద్ధి, ఈ రెండిటితో కూడా దృఢమైన వ్యక్తిత్వం ఇవ్వాలి. అందుకని దుర్బలమైన మనస్సు ఉండకూడదు, దృఢమైన మనస్సు ఉండాలి. అలా తీర్చిదిద్దాలి ఒక్కొక్కరిని కూడా. అలా తీర్చిదిద్దబడాలి అంటే మీ ముందు ఒక రోల్ మోడల్ ఉండాలి. ఆ రోల్ మోడలు
హనుమంతుడే ఆదర్శము యువతకి అని చెప్పాడు ఇక్కడ. పైగా ఒక్క క్షణం సోమరతనంతో ఉండడు ఆయన, నిరంతర చైతన్యశీలి, ఉత్సాహం మూర్తి భవిస్తే హనుమంతుడండి ఇక్కడ. ఉత్సాహ స్వరూపుడు ఆయన, నిరంతర ఉత్సాహం, నిరంతరం ఆనందం. అదేవిధంగా శారీరక బలం, బుద్ధి బలం, వీటితో కూడా పరోపకారం. మీరు రామాయణం వెతకండి, హనుమంతుడు చేసింది కేవలం పరోపకారమే. తన కోసం తాను ఏమీ చేసుకోలేదు. బాగా వెతికితే లోకోపకారం కోసం అందరూ చేసినట్టు కనబడుతుంది. సుగ్రీవుడు ఉన్నాడు, రాముడికి చాలా సహకరించాడు కదా, ఎంత ఉపకారం చేశాడు అంటామా? రాముడి నుంచి ఉపకారం పొందాడు ఆయన, అవునా లేదా? కండిషన్ డే అది. విభీషణుడు శరణ వేడాడు, కానీ ఆయన నుంచి రాజ్యం పొందాడు. హనుమంతుడు తానేమీ ఆశించకుండా, పైగా పొందకుండా, కేవలం లోక కళ్యాణం కోసం, రామకార్యం కోసం పనిచేసిన వాడు హనుమంతుడు ఒక్కడు మాత్రమే. తెలుసుకోండి ఇక్కడ ఆ త్యాగం నేర్చుకోగలగాలి. ఏ పని చేసినా నాకేం ప్రయోజనం ఆలోచిస్తూ ఉంటాం. నేను వాలంటీర్ చేసేవాళ్ళని చూడాలి, చెప్పడానికి అవతల వాడికి భయం, వాలంటీర్ కనుక. వీడు నేనేం చేస్తే అది నీకు అంటాడు. ఇక్కడ మనసు పెట్టి చేయడు, సరిగ్గా చేయడు, ఇన్ని దుర్లక్షణాలు ఉంటాయి. కానీ స్వచ్ఛందంగా చేసేటప్పుడు కూడా సంపూర్ణంగా దాని యందు తన శరీర బలాన్ని, బుద్ధి బలాన్ని పెట్టి చేయడం అనేది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలండి. ఇక్కడ అంత స్వచ్ఛందంగా చేశాడు, సంపూర్ణంగా చేశాడు. లేకపోతే మొత్తం లంకంతా వెతికి సీతమ్మను చూసాను కనపడలేదని చూసివచ్చు. ఎంత తిరిగాడండి మహానుభావుడు. పైగా సీతమ్మను చూడటమే కాదు, ఎన్ని పనులు సాధించి పెట్టాడు రాముడి కోసం. అన్నీ రాముడు చెప్పాడా? ప్రభువు యొక్క ఇంగితాన్ని అర్థం చేసుకోగలగాలి. రాముడు దూతగా పంపాడంటే సీతమ్మను ఓదార్చడానికి మాత్రమే కాదు, లంకను మొత్తం స్టడీ చేయాలి. రావణాసుడు బలాన్ని ఉంటే అర్థం చేసుకోవాలి. వీలైతే ఒక బలం చూపించి వాడిని బలహీనుని పరిచి తర్వాత రావాలి. అన్నీ చేశాడు ఆయన. చూడండి ఇక్కడ ఇవన్నీ చెప్తే చేశాడా? ఆయన స్ఫూర్తి అలాంటిది. ఇదంతా ఎందుకోసం చేశాడు? పరోపకృతి. తర్వాత మాట దక్షిణ. హనుమంతుడు దక్షిణుడు. ఈ మాట సుందరకాండలో ప్రథమ సర్గలోనే హనుమంతుడు బయలుదేరేటప్పుడు వాల్మీకి అంటాడు, దక్షిణో దక్షిణాం దిశం అన్నాడు. ఇక్కడ దక్షిణుడు దక్షిణ దిక్కు వైపు పెడుతున్నాడు. నేను ఇక్కడ దక్షిణుడు అని పదం వాడాడు. దక్షిణుడు అంటే దక్షత సంపూర్ణంగా కలిగిన వాడు దక్షుడు, అంటే సర్వసమర్థుడు అది అర్థం. ఈ మాట వింటే కొంచెం దక్షిణామూర్తి గుర్తొచ్చిన సంతోషమే. హనుమంతుడు ఆయన స్వరూపమేగా. దక్షిణామూర్తి అంటే ఆచార్యుడు అన్నాం, జ్ఞానస్వరూపుడు అన్నాం. హనుమంతుడు ఎవరు? ఆ శివుడే, ఆ జ్ఞానే. కాబట్టి దక్షిణ అనడంలో దక్షిణామూర్తి స్వరూపంగా హనుమంతుని భావించడం తప్పులేదు. గురువుగారు కదా, సరిపోయింది మొత్తానికి. సర్వసమర్థుడండి మా స్వామి. కర్తుం అకర్తుం అన్యథా కర్తుమపి సమర్థ. చేస్తాడు, చెయ్యుడు, ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయగలిగేవాడు ఆయన ఇక్కడ. అటువంటి వాడు, ఇన్ని సులక్షణాలు కలిగిన వాడు గనక జ్ఞానగుణ సాగర్. మరి ఇన్ని కలిగితే మామూలు వానరుడు అనాలా? ఇన్ని అంటే బాగా విస్తారంగా ఉన్నది, బాగా లోతుగా ఉన్నది, అంటే సంపూర్ణంగా ఉందని అర్థం. విస్తారంగా ఉండడం, లోతుగా ఉండడం అంటే సంపూర్ణతే అనర్థం ఇక్కడ. కానీ సంపూర్ణంగా జ్ఞానం, సంపూర్ణమైన గుణాలు కలిగిన వాడు గనక జ్ఞాన గుణ సాగర. కపిలో కపి కాదు ఆయన, కపీశుడు. జయ కపీస్. ఇది చాలా గొప్ప విషయం అండి. కపీశాయ నమః ఒక మంత్రం. మీరు హనుమాన్ చాలీసా నుంచి కొన్ని నామాలు తీసి మంత్రం చేయవచ్చు. అవి ఎన్నో వస్తాయో చూద్దాం. ముందు హనుమాన్ వచ్చింది, జ్ఞానగుణ సాగరాయ నమః రెండవ నామం. మూడవది కపీశాయ నమః. జయ కపీష్, ఏ కపీశ్వరా జయము. కపీస, కపి అంటే అందరికీ తెలుసు కదా. ఏంటి ఎవరంటే కపి అంటే ఏంటండి? ఏమంటే ఇంతమందికి తెలియదండి. మరి నాకు తెలుసో లేదో పరీక్షిద్దామని మీరు మౌనంగా ఉన్నారు. కపి అంటే ఏమిటండి? కోతి, అంతే కదా. తెలుగులోనే చెప్తాం, మరి వానరం మరో సంస్కృతి చెప్తాం. నేను పదానికి అర్థం అడిగాను కానీ మరో పదం అడగలే. అయితే కపి అనే దానికి మన పదానికి పదం ఏం చెప్పాం కానీ కపికి ఇంకా అర్థం ఉన్నది. కపి అంటే ఎవరు? కోతి అన్నాం. హనుమంతుడు కోత అంటే వానరులు కదక. అయితే రామాయణం బాగా చదివితే వానరాలు అంటే మనం అనుకునే కోతులు కావు. ఆ వానర జాతి వేరు, ఆ వానర లక్షణాలు వేరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు బాలకాండలో వర్ణిస్తాడు, కిష్కింధకాండలో వర్ణిస్తాడు. భయం వేస్తుందని వర్ణన చూస్తే. ఒక్కొక్కడు వానరులు ఎందరో కామరూపులు, అంటే ఇచ్చ వచ్చిన రూపం ధరించగలరు. అందుకే మొత్తం యుద్ధం అయిన తర్వాత తిరిగి రాముల వారు అయోధ్యకు వెళుతూ ఉంటే వానర వీరుల్ని రమ్మంటాడు. వానర వీరులందరూ వచ్చారట. ఎలా వచ్చారంటే మానుష రూపంలో ధరించి వచ్చారని వర్ణించారు ఇక్కడ. అంటే వాళ్ళు అలా మారగలరు, కామరూపంలో స్వీకరించగలరు. పైగా వాళ్ళ వేగాలు ఎంత గొప్పవో. హనుమంతుడితో సమానం కాకపోయినా వాళ్ళు ఎవరైనా తక్కువ వారేం కారు. వాళ్ళ రూపాలు వేరు, వాళ్ళ వేగాలు వేరు, వాళ్ళ పరాక్రమాలు వేరు, వాళ్ళ నాగరికత వేరు. అలాంటి వానరులు, వాళ్ళ కపి శబ్దం కూడా వాడుతున్నాం. అలాంటి వానరుల్లో ఒకడు కాదు హనుమంతుడు, ఆ వానరులకు ప్రభు అతడు. అందుకే వానరాణాం అధీశం.
వానరులకు అధీశుడు. నిజానికి అక్కడ వానరులందరికీ అధీశుడు ఒకడు ఉన్నాడు. ఎవరు? సుగ్రీవుడు. అప్పుడు ఆయన అనాలి కదండి కపీశ్వరుడు అంటే. ఆయన కూడా హనుమంతుడి కపీశ్వరుడు అంటాడండి. ఇది గొప్ప రహస్యం. అంటే పేరుకు సుగ్రీవుడే రాజు, కానీ నిజానికి గుణాల్లో కానీ, పరాక్రమంలో కానీ, జ్ఞానంలో కానీ, వీటన్నిటిలో పైగా ఆయన చెప్పినట్టు అందరూ వింటారు. సుగ్రీవుడు చెప్పినట్టు అందరూ వింటారన్నది నిజమే, కానీ సుగ్రీవుడు ఈయన చెప్పినట్టు వింటాడు. ఈయన ఏం చెప్తుంది వింటాడు. పైగా సుగ్రీవుడికి హనుమంతుడి మీద ఎంత నమ్మకం అంటే, అసలు వానర వీళ్ళు బయలుదేరుతుంటారో లేదో అప్పుడు రాముడితో చెప్తాడు, వీళ్ళందరూ బయలుదేరుతున్నారు కానీ సీతమ్మను చూసి వచ్చేవాడు ఈయనొక్కడే, నాకు అది నమ్మకం, నాకు సందేహం లేదు ఈయనే చేయగలని చెప్పేశాడండి. వెళ్ళి చెప్పగానే రాముడు నాకు అదే తెలుసని ఆయనకు మాత్రమే ఉంగరం ఇచ్చాడు వెళ్ళేటప్పుడు. పైగా తిరిగి వచ్చిన తర్వాత వానర వీరులందరూ ఆ మధువనం మొత్తం ధ్వంసం చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారయ్యా అని దదిముకుడు వచ్చి చెప్పగానే వెంటనే సుగ్రీవుడు అంటాడు రాముడితో, అయితే వానర వీళ్ళు దక్షిణం వైపు వెళ్ళిన వానర వీళ్ళు పని సాధించి తీరారు, అందులో హనుమంతుడు చేశాడని చెప్పాడు. ఇంక వార్త రాకుండానే అంత నమ్మకం ఆయన హనుమంతుడి మీద. అందుకే ఆయన వానరులలో ఒకటి కాకుండా వానరుల్లో అన్ని విధాల మేటిగా ఉన్నాడు కనుక వానరులకు అధీశుడు, కపీష, అది మాట. ఈ రహస్యాన్ని తీసుకుని విశ్వనాథ వారు గొప్ప మాట అంటారు. జాంబవంతుడు హనుమంతుడిని నాయనా నువ్వు విజృంభించాలి అని కోరుకుంటాడు. అక్కడ వాల్మీకి కూడా ఉత్తిష్ట హరిసార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవా అంటాడండి కిష్కింధకాండ చివర్లో. ఏమన్నాడు ఇక్కడ? హరిశార్దూల, నువ్వు వానరుల్లో వానరుడు కాదు, వానరుల్లో శార్దూలం వంటి వాడివి. ఎలాగైతే విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని ఉత్తిష్ట నరశార్దూల అన్నారో, జాంబవంతుడు హనుమత్ స్వామిని ఉత్తిష్ట హరిశార్దూల అన్నాడు. అది నరుల్లో శార్దూలుడు రాముడు, హరి అంటే వానరం అని అర్థం, వానరాల్లో శార్దూలం వంటి వాడు హనుమంతుని అర్థం ఇక్కడ. కనుకనే మామూలుగా కనబడుతున్న రాముల్లో అవతార కార్యం కోసం నారాయణ ప్రకాశాన్ని వెలికి తీయడం కోసం విశ్వామిత్రుల వారు ఉత్తిష్ట నరశార్దూల అన్నారు. మామూలుగా కనబడుతున్న హనుమంతుల్లో ఉన్న రుద్ర తేజస్సు వెలికి తీయడం కోసం జాంబవంతుడు ఉత్తిష్ట హరిశార్దూల అన్నాడండి ఇక్కడ. అది రహస్యం అనమాట. కనుక నువ్వు ఎవడివి? హరీశుడు, హరీశహ అని హనుమంతుడు మరో పేరుంది. హరి అన్న వానరమునకు అర్థం, ఒక అర్థం, అంతేగాని హరి అంటే వానరమే అని కాదు, ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి. హరి అంటే సింహం అని కూడా అర్థం ఉన్నది, హరి అంటే విష్ణువు అని కూడా అర్థం ఉన్నది. సందర్భం బట్టి తెలుసుకోవాలి. హరి అంటే వానరుని కూడా అర్థం ఉన్నది. అందుకే హరీశుడు, కపీశుడు, వానరాణ మధీశుడు, జయ జయ కపీష్. ఇందులో మరొక అర్థం ఏంటంటే కపీష అంటే కపి రూపంలో ఉన్న ఈశ్వర అని అర్థం అండి ఇక్కడ. నువ్వెవడవయ్యా? మామూలు వానరుడు కావు, వానర రూపంలో కనబడుతున్నటువంటి రుద్రుడువు నువ్వు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే హనుమంతుడు సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా ఉపాసనా శాస్త్రాల్లో మాత్రమే కాకుండా పురాణాలన్నింటిలో కనబడుతున్నది ఇక్కడ. అయితే వాల్మీకి కేవలం వాయుపుత్రుడు అనే రామాయణంలో చూపించాడు, అధ్యాత్మ రావణకర్త కూడా అలాగే అనవచ్చు. అయితే ఆయన రుద్రాంశ చెప్పలేదు కదా అని మనం అనడానికి లేదు. వాయువు ఎవడు? వాయువు శివుని అష్టమూర్తుల్లో ఒకడు. ప్రత్యేకించి రుద్రుడి గురించి చెప్పేటప్పుడు వేదం ఏం చెప్తుందంటే ప్రాణావావ రుద్రాహ అన్నది ఇక్కడ. ప్రాణములే రుద్రులు. 11 రుద్రులు ఎవరంటే ప్రాణాలట. ప్రాణాలంటే వాయువే కదా. అది 11 రూపాలతో ఉంటుంది. పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, ఇంకా మిగిలినవి ప్రాణానికి ప్రాణమైన పరమాత్మ 11. ఈ 11ని ప్రాణాలు అంటారండి. మీకు తెలుసు కదా పంచప్రాణాలు. వాడంటే నాకు పంచప్రాణాలండి అంటూ ఉంటారు లోకంలో. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. అలాగే పంచ ఉపవాయువులు అంటే నాగ, కుర్మ, కృకర, దేవదత్త, ధనంజయ. మొత్తం 10. వీటికి ప్రధానమైన ఆత్మ 11వది. ఈ 11 రుద్రులు మనలో ఉన్నారు. ఇది వాయుస్వరూపమే కదా. కనుక వాయో అనగానే, పవన అనగానే అది కేవలం వీచుతున్న గాలిని మాత్రమే చెప్పడానికి లేదు, పరమాత్మ యొక్క స్వరూపం. అది మనకు వాయువుగా లోకంలో కనబడుతుంది. కానీ దీని ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి. అందుకే వేదము కూడా నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటున్నామా లేదా? మహాబలుడు వాయువు. ఆ మహాబలుడైన వాయువు ద్వారా రుద్ర తేజస్సు అంజనాదేవి గర్భంలో ప్రవేశింపజేయబడింది. అంతే సాక్షాత్ రుద్రుడే హనుమంతుడు. ఈ రహస్యం మనం మళ్ళీ తర్వాత తెలుసుకుంటాం. జన్మ కాదు, ఇంకా మొదలు కాలేదు. అయితే హనుమంతుడు గురించి చెప్పేటప్పుడు ఆయన గాథ తగలకు ఎలా ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక జయ కపీష్. తర్వాత మాట తిహులోక ఉజాగర్. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. తిహులోక్ అంటే 3 లోకములు. ఉజాగర్, ఉజాగర్ అనగానే ప్రకాశించువాడు అని అర్థం. 3 లోకాల్లో ప్రకాశించువాడా, ఇది దీని యొక్క అర్థం. స్వామి ముల్లోకాల్లో ప్రకాశిస్తున్నాడండి.
అంటే అర్థం ఏంటి? ప్రకాశించుట అంటే కీర్తి వ్యాపించుట, ఇది దీని యొక్క అర్థం. స్వామి యొక్క కీర్తి ముల్లోకాల్లో వ్యాపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. హనుమంతుడు ఎగురుతున్నప్పుడు పై దేవలోకాల వాళ్ళు కూడా నమస్కారం చేసుకున్నారు, అవునా లేదా? వాళ్ళు కూడా దండాలు పెట్టుకున్నారు పైనుంచి. అంటే స్వర్గాది లోకముల యందు హనుమంతుని కీర్తి వ్యాపించింది. అదేవిధంగా పాతాళాది లోకములు కూడా హనుమంతుని కీర్తిని కీర్తిస్తున్నాయి. ఆయన పాతాళ లోకానికి ప్రవేశించినప్పుడు శేషరూపంతో వెళ్ళాడు. అక్కడున్న ఆదిశేషువు కూడా ఆశ్చర్యపోయాడని సంహితా గ్రంథాలు చెప్తున్నాయి. ఇక భూమి యందు ఆయన కీర్తి మనకు తెలిసినదే, ఇది ప్రధానమైనది. ఇంకా కాకుండా 3 స్థానాలు హనుమంతునివి చాలా ముఖ్యమైనవి అని చెప్పారు. 7 స్థానాలు చెప్పినా 3 స్థానాలు అందులో ముఖ్యం చెప్పారు. ఇప్పటికీ ఈ యుగానికి కూడా ఉంటాడు ఆయన. ఒకటి కింపురుష వర్షము, ఇది భాగవతంలో కూడా వర్ణించారండి. కింపురుష వర్షం అని. హనుమంతుడు కింపురుషం అనే లోకంలో ఉంటూ, అంటే కింపురుష అది వానర ముఖాలతో ఉంటుంది ఇక్కడ. అలాంటి కింపురుషులు అనబడే వాళ్ళు ఉండేటువంటి చోట నారాయణుడు రాముడుగా ఉంటాడు. అక్కడ హనుమంతుడు ఆరాధన చేస్తూ ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. ఇది భాగవతంలో మనకు కనబడుతుంది. అదేవిధంగా సంహితా గ్రంథాల్లో హనుమంతుడు 7 చోట్లు చెప్పారు. అందులో కొన్ని ఈ లోకంలో లేవు, కొన్ని ఈ లోకంలో ఉన్నాయి. కనుక కింపురుష లోకం ఒకటి. రెండవది సాకేతం. సాకేతం అంటే చాలామందికి తెలుసు, అయోధ్యలో హనుమంతుడు ఉంటాడట. ఈ మాట రామాయణం చివరిలోనే చెప్తాడు. ఇక్కడే ఉంటాను నేను అన్నాడు ఆయన రాముడితో. అంటే అయోధ్యలో హనుమత్ స్వామి ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. అయితే మనం ఒక భవ్యమైన స్వామి ఆలయాన్ని ఇప్పుడు నిర్మాణం చేసుకున్నాం. అక్కడున్న హనుమంతుడు చాలా సంతోషించాడు, అందరిని అనుగ్రహించాడు. కానీ ఇంకా ఎన్నో రామాలయాలు ఉన్నాయి అక్కడ. వేల కొలది రామాలయాలు ఉన్నాయి, వేల కొలది హనుమదాలయాలు ఉన్నాయి. హనుమత్ క్షేత్రము సాకేతం. ఇక ఇది రెండవది. మూడవది హనుమంతుడి చోటు గంధమాదనము, హిమోత్పర్వత శ్రేణిలో గంధమాదనము. ఇవి ప్రధానంగా 3 స్థానములు కనుక తిగులోక ఉజాగర్, 3 లోకాలలో ప్రకాశించేవాడు, 3 స్థానముల్లో ప్రకాశించేవాడు. 2 అర్థాలు తీసుకోవచ్చు. అంటే హనుమంతుని కీర్తి 3 లోకాల్లో వ్యాపించింది. అంటే పైన దేవతలు కానీ, అలాగే నాగలోకవాసులు కానీ, భూలోకవాసులు కానీ, ముల్లోకాల వాళ్ళు హనుమంతుని కీర్తిస్తూనే ఉన్నారు. అయితే పైలోకం అంటే స్వర్గం ఒకటే కాదు, పైన ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియదు, క్రింద ఎన్ని లోకాలు ఉన్నాయో మనకు తెలియదు. అందుకే 3 స్థానములంటే మనం ఉన్న చోటు, మన పై చోటు, మన కింద చోటు అని అర్థం. ఇక్కడ 3 చోట్ల వ్యాపించిపోయాడంటే అంతటా వ్యాపించిన వాడు హనుమంతుడు, అది దీని అర్థం. అదే జయ కపీస్ తిగులోక ఉజాగర్, ఇంత విశేషమైన భావం. తిగులోక ఉజాగర్ దగ్గర స్వామి కీర్తి యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే స్వామి అనేక చోట్ల ఉంటాడు. అందులో కదలీవనములతో ఉన్నటువంటి గంధమాదనలు ఉంటాడన్నారు. అక్కడ గంధమాదనలో కదలీవనము బంగారు అరటి తోటలండి. అక్కడే కనబడ్డాడు భీమసేనుడికి. అందుకే భజే రమ్య రంభావళి నిత్యవాసం, భజే బాలభాను ప్రభాచారు భాసం, భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం అంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు హనుమదష్టకంలో పేర్కొన్నారు ఇక్కడ. అందులో రమ్య రంభావళి, రమ్యమైనటువంటి అరటి తోటల్లో ఉన్నటువంటి వాడు అక్కడ ఆయన గోచరించాడు. అందుకే ఆయన వర్ణన చేయగలిగాడు. అలాగా వివిధ స్థలముల యందు కీర్తింపబడుతూ ఉన్నటువంటి హనుమత్ స్వామిని తిగులోక ఉజాగర్ అని చెప్పి తర్వాత మాట రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ. ఇక్కడ రామదూత వచ్చింది ఈ మాట. ఇక్కడ హనుమన్ మంత్రముల యందు కొన్ని విశేష నామాలు ఉంటాయి. ఈ నామాలు ఎప్పుడు విడిచిపెట్టకూడదట. మొదటిది హనుమాన్, రెండవది ఆంజనేయ, మూడవది రామదూత, నాలుగవది మారుతి. ఈ 4గింట్లో దివ్యశక్తి ఉందండి. ఇక్కడ మనం ఒకటి చెప్పుకున్నాం, ఇప్పుడు మరొకటి మొదలైంది రామదూత. హనుమంతుడికి ఎన్ని పేర్లున్నా రామదూత అంటే సంతోషం ఆయనకి, ఇంకోటి రామదాస అన్న సంతోషం ఆయనకి. అయితే దౌత్యకార్యం అంత చేశాడు, దాసత్వము దౌత్యము 2 ఉన్నాయి ఆయన వద్ద. అందుకే ఆయన రామదూత అంటే ఎక్కువ ఆనందిస్తాట. ఎందుకు చెప్పండి? రాముడితో ఆయన కొన్ని లింక్ చెప్పాం నామంలో, రామనామం వచ్చింది, అదే ఆయనకు సంతోషం. కనుక రామదూత అంటే చాలా సంతోషిస్తాడు. దూత ఎప్పుడూ కూడాను ఒక ప్రభువు తరపున వస్తాడు, ఇంకొకటితో దానికి సంబంధించిన విషయం చెప్తాడు. అంటే ఆ ప్రభువుకి ఇతడికి ఒక అనుసంధానంలో ఉంటాడు ఈయన. కనుకనే జీవుడికి రాముడికి అనుబంధం ఏర్పరిచేటువంటి హనుమత్ స్వామి దూత కాక ఏమవుతాడండి? అది రామదూత అనగానే నిన్ను రాముడికి దగ్గర చేర్చుతాడనే భావం ఉన్నది. అందుకే హనుమత్ స్వామికి రామదూత అనే పేరు అనగానే పులకించిపోతాడు. ఇది తెలిసే పెద్దవాళ్ళు ఏమన్నారంటే శ్రీరామదూతం శిరసా నమామి అంటూ
అది మకుటంలా వచ్చేటట్టు స్తోత్రం రచించేశారా లేదా? అందుకే స్వామికి హనుమతే రామదూతాయ ఈ రెండు కలిపితే మంత్రమైంది. ఇంకా చెప్పాలంటే శ్రీ హనుమతే రామదూతాయ ఆంజనేయాయ మారుతయే నమః 4 నామాలు కలిపి ఒక మహామంత్రమైంది. ఇక్కడ ఇలా చేసుకోవచ్చు. కనుక రామదూత అనగానే దీనిలో ఎంతో భావం దాగి ఉన్నది. రామునికి దూత అంతే కదండి, కాదుట. దూత అనే శబ్దానికి అర్థం తెలిస్తే మళ్ళీ హనుమాన్ అన్నప్పుడు ఎంత వైదికార్థం తీసుకొచ్చామో దూత అన్నప్పుడు అంత వైదికార్థం ఉంది. దీనికి మళ్ళీ రామాయణ గ్రంథంలోనే ప్రమాణం ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రతిదానికి వాల్మీకి రామాయణం మనం ప్రమాణం చూపిస్తూ వెళుతున్నాం. ఇక్కడ వాల్మీకి రామాయణంతో పాటు ఇతర పురాణాలు మంత్రశాస్త్రాలు కూడా కలుపుతున్నాం ఇక్కడ. కనుక ప్రతిదానికి ఇంత శాస్త్ర ప్రమాణం ఉంది కనుక భగవానుడైన హనుమంతుడు వీటన్నిటి మర్మములని తన నామాల్లో తన పనుల్లో పెట్టుకు చూపిస్తున్నాడు కనుక శ్రీ రామదూతాయ నమః అనేటువంటి ఒక్క నామంలో ఎంత మంత్రశక్తి దాగి ఉందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ రామదూత ఆంజనేయ హనుమచ్చరణారవిందార్పణమస్తు. స్వస్తి.